నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఎంతైనా వైజాగ్ ప్రజలు లక్కీ అబ్బా, ఎందుకంటే ఈ వీడియో ఫుల్ గా చూడడం మీకే తెలుస్తుంది. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మనం వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ కి అయితే వచ్చేసాం త్రిబుల్ కి. రీసెంట్ గా August 9th అయితే మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గారు అయితే త్రిబుల్ సినిమాస్ అయితే లాంచ్ చేశారు. అసలు ఎలా ఉంటదని చెప్పేసి మేము కూడా చూడడానికి వచ్చాం. మాక్సిమం నాకు కుదిరినంత వరకు అయితే మొత్తం నేను షూట్ చేశాను. మీరు ఎవరో కూడా వీడియో అసలు స్కిప్ చేయకండి, ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి, డీటెయిలింగ్ గా చూపిస్తాను మీకు అన్ని. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంత భాగం అయితే వర్క్ అయిపోయింది, మిగతా కొంచెం భాగం అయితే వర్క్ బ్యాలెన్స్ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ మాల్ మొత్తం 3 floors అయితే ఉంటది. నాకు ఈ మాల్ దగ్గర నచ్చిన పాయింట్ ఏమన్నదంటే సరిగ్గా కొండల మధ్యలో ఉంటది. వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంటది చూడడానికి. నాకు మా ఫ్రెండ్ కి అయితే సండే అయితే ముందు 2 days బ్యాక్ అయితే టికెట్స్ బుక్ చేశాను స్క్రీన్ 5 కి, విశ్వనాథ్ అండ్ సన్స్ కి. మాల్ కి ఎంట్రన్స్ అవగానే మనకి ఇంకా కళ్ళు చెదిరిపోయే వర్మ, వర్త్ అన్నట్టు ఉంటది మాల్ అయితే ఎంట్రన్స్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. గైస్, మనం ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. ఇది ఎంట్రన్స్ ఎలా ఉందంటే లోపల ఇంకా ఎలా ఉంటుందో. మనకి కిందనే ఎంట్రన్స్ అయితే త్రిబుల్ సినిమాస్ కోసం అయితే ఇక్కడ డీటెయిలింగ్ గా పెట్టారు. మనకు వైజాగ్ త్రిబుల్ సినిమాస్ లో టికెట్స్ కావాలంటే డిస్ట్రిక్ట్ యాప్ లో అయితే బుక్ చేసుకోవాలి, అందులోనే ఉంటాయి. మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళబోతున్నాం, కానీ ఇంటీరియర్ వర్క్ అయితే మామూలుగా లేదు, దొల్ల కొట్టేశారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3వసారి కూడా రావాలనిపిస్తుంది, అలా ఉంది మాల్ అయితే. నేనైతే ఒక పాయింట్ చెప్తాను గైస్, అది కూడా ఈ మాల్ కు వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది. అదేంటంటే ఈ మాల్ లో ప్రత్యేకత మరి ఏంటో తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకేలాగా అనిపిస్తుంది. చాలా పెద్ద మాల్ ఇది, మొత్తం ఎంత తిరిగినా కూడా ఏంట్రా బాబు ఎక్కడెక్కడే తిరిగావు మళ్ళీ అక్కడికి వచ్చావు అనిపిస్తుంది. నాకు తెలిసి వైజాగ్ వాళ్ళు అయితే ఎవ్రీ సండే ఇక్కడే ఉంటారు. ఏదైనా మూవీకి టికెట్ బుక్ చేసుకొని సరదాగా ఏమన్నా మంచి బిర్యానీ కానీ KFC తిని మాల్ అంతా ఒక రౌండ్ వేస్తూ ఉంటారు ఎవ్రీ సండే. నాకు ఈ మాల్లో బాగా నచ్చిన ఇంకొక విశేషం ఏంటంటే మాల్ చుట్టూరు కూడా మధ్యలో అయితే ఒక మంచి ట్రీ అయితే ఉందో చూడండి, మంచి చెట్టు అయితే ఉంది. కరెక్ట్ గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లా ఉంటుంది. ఇదైతే మాల్ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మధ్యలో చెట్టు పెట్టాలన్న ఆలోచన అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా అయితే లంచ్ టైం అయిపోతుందని చెప్పేసి బిర్యానీ తిందాం అనుకున్నాం. కాకపోతే ఎప్పుడు బిర్యానీ ఎందుకని చెప్పేసి ఈసారి అయితే KFC ఆర్డర్ పెట్టుకున్నాం మేము, మా ఫ్రెండ్ అయితే. త్రిబుల్ సినిమాస్ ఓపెన్ అయిన తర్వాత మాల్ కి అయితే చాలా అంటే చాలా క్రౌడ్ వస్తున్నారు, అది కూడా సండే కాబట్టి. ఫుడ్ అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడైతే, మనం తినాలి కానీ ఐస్ క్రీమ్ కానీ బిర్యానీ కానీ అదని ఇదని. KFC అయితే మా ఫ్రెండ్ అయితే ఆర్డర్ పెట్టారు, నాకైతే అంత ఐడియా లేదు. 2 Pepsi, పాప్కార్న్, 2 లెగ్ పీసెస్ ఏదో ఆర్డర్ పెట్టాడు. టేస్ట్ అయితే బాగుంది. 480 అంత అయింది, వర్త్ అనే చెప్పొచ్చు ఆ రేట్ కి అయితే. మీరు ఎవరైనా వైజాగ్ త్రిబుల్ సినిమాస్ కి వెళ్తే సెకండ్ ఫ్లోర్ లో పక్కనే మీకు అయితే లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూడండి. నేనైతే మేము తెచ్చుకున్న బ్యాగ్ అయితే ఇక్కడ ఇచ్చేసాను లాకర్ దగ్గర. మనకైతే షో టైం అయితే అయిపోతుంది, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం త్రిబుల్ సినిమాస్ చూడడానికి. మామూలుగా లేదు లోపల, మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, మీరు మిస్ అవుతారు లేకపోతే మంచి విజువల్స్. ఇదైతే ఐకాన్ స్టార్ లాంచ్, ఇది ఓన్లీ రెక్లైనర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఎలా ఉంటది. మాల్ అయితే మార్నింగ్ 11 to నైట్ 9 వరకు అయితే ఉంటది. ఇక్కడ డిస్ప్లే లో కూడా చూపిస్తారు మీకు టైమింగ్స్ అవి. మనకి త్రిబుల్ సినిమాస్ ఎదుర్కొండానే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళబోతున్నాం. కాకపోతే ఇంటీరియర్ వర్క్ అయితే చాలా అంటే చాలా బ్రిలియంట్ గా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే బుర్రపాడని చెప్పొచ్చు. నాకేమనిపిస్తుంది అంటే మూవీ లవర్స్ ఎవరన్నా కూడా వైజాగ్ లో కాకుండా ఎక్కడన్నా కూడా ఒక్కసారన్నా త్రిబుల్ వైజాగ్ థియేటర్ కి అయితే వెళ్ళండి. నేనైతే లోపలికి వెళ్ళిన ఒక్క 2 minutes అయితే ఏం మాట్లాడలేదు, ఎందుకంటే ఆ విజువల్స్ ఆ లోపల అలా ఉన్నాయి. మరి
ఆ ఇంటీరియర్ వర్క్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ పీక్స్ అనే చెప్పొచ్చు. మరి వైజాగ్ అయితే ఏఎంబి కూడా వస్తుందని చెప్పేసి రీసెంట్ గా అయితే పోస్ట్ వేశారు. చూద్దాం మరి అది ఎలా ఉంటుందో. మన బాయ్ స్టాట్యూ అయితే ఫుల్ బిజీగా ఉంది. ఎవరు వచ్చినా కూడా పుష్ప స్టిల్ ఇవ్వంది వెళ్ళట్లేదు ఇక్కడ నుంచి. ప్రతి దిక్కున కూడా అల్లు అర్జున్ గారి బ్రాండ్ స్టైల్ అయితే కనిపిస్తుంది. చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా బాయ్ స్టాట్యూ దగ్గర అయితే నుంచొని పుష్ప స్టిల్ అయితే ఇస్తున్నారు. ఎవరో తగ్గట్లేదు అసలు. ఈ స్టాట్యూ ఐడియా ఎవరిచ్చారు కానీ బాగా వర్క్ అవుతుంది. గైస్ మేమైతే స్క్రీన్ 5 కి అయితే బుక్ చేసుకున్నాం చెప్పాం కదా టికెట్స్. మేమైతే స్క్రీన్ 5 కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇది వచ్చేసి స్క్రీన్ నెంబర్ 8. ఇదైతే స్క్రీన్ నెంబర్ 8 కి అయితే ఎంట్రన్స్. ఇందులో స్క్రీన్ 1 వచ్చేసి విఐపి స్క్రీన్. అది ట్రిపుల్ సినిమాలో అయితే స్క్రీన్ నెంబర్ 7 అయితే చాలా పెద్దది. ఇంచుమించుగా 500 సిట్టింగ్ అయితే ఉంటది. అదైతే సెప్టెంబర్ లో ఓపెన్ చేస్తారంట. మొత్తానికి అయితే మేము స్క్రీన్ 5 కి అయితే వెళ్ళబోతున్నాం ఫస్ట్ టైం. అదిగో ట్రిపుల్ సినిమాస్ లో మా షో టైం అయితే అయిపోతుంది. నేనైతే మంచి ఎక్సైటింగ్ గా ఉన్నాను లోపల థియేటర్ ఎలా ఉంటదని. మనకి స్క్రీన్ 2-5 అయితే ఒక సైడ్ ఉంటది, 6-8 అయితే ఒక సైడ్ ఉంటది. పక్కనే మీకు అయితే రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. గైస్ మాకైతే టికెట్ ప్రైస్ వచ్చేసి 177 అండ్ ఆన్లైన్ లో బుక్ చేసాం కాబట్టి 200 పడ్డది. అంటే 2 టికెట్స్ వచ్చి 400 పడ్డది. మేబీ ఏమైనా కొంచెం పెద్ద సినిమాలు ఏమైనా వస్తే హైక్స్ తో కొంచెం టికెట్ రేట్ అయితే పెంచే ఛాన్స్ ఉంది. స్క్రీన్ 5 లో సిట్టింగ్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ట్రిపుల్ సినిమాస్ లో 1 స్క్రీన్ అండ్ 8 స్క్రీన్ అయితే ఓన్లీ రెక్లైనర్స్ అయితే ఉంటాయి. ట్రిపుల్ సినిమాస్ లో రెక్లైనర్ సీట్స్ అయితే 295 అయితే ఉంది కాస్ట్. స్క్రీన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లోపల కూడా ఇంటీరియర్ వర్క్ అయితే తోపు అని చెప్పొచ్చు. చాలా క్లాసీగా ఉంది. మనం అయితే 177 రూపీస్ పెట్టి ఈ థియేటర్ లో సినిమా చూస్తామంటే 100% వర్త్ అని చెప్తాను నేనైతే. థియేటర్ లో ఏసీ కూడా చాలా పర్ఫెక్ట్ గా మెయింటెనెన్స్ చేస్తున్నారు. కొత్త థియేటర్ కదా అలాగ ఉంటది అనుకోవచ్చు అంటారా. చూద్దాం అయితే ముందు ముందు ఎలా ఉంటుందో. ఈ థియేటర్ లో రిక్లైనర్స్ లో ఉన్న సీట్లు అయితే నాకైతే చాలా అంటే చాలా కంఫర్ట్ గా అనిపించింది. మేము మా ఫ్రెండ్ అయితే అదే మాట్లాడుకున్నాం. హ్యాపీగా చాలా బ్యాక్ అయితే బెండ్ అవుతున్నాయి సీట్లు. చాలా అంటే చాలా కంఫర్ట్ గా చూడొచ్చు మన మూవీని అయితే. స్క్రీన్ క్వాలిటీ ఉందబ్బా, మామూలుగా లేదు. ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా థియేటర్ లో సౌండ్ అయితే ఏదో సింగిల్ స్క్రీన్ కి డే 1 వెళ్తే ఎలా ఉంటది అలా పెట్టాడు. సీట్లు అయితే వైబ్రేషన్ చూకుపోయినాయి. అసలు సింగిల్ స్క్రీన్ అయితే మల్టీప్లెక్స్ అన్నట్టు అనిపించింది నాకైతే సౌండ్ చూస్తే. స్క్రీన్ క్వాలిటీ అండ్ సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో సినిమా ఎవరన్నా. ప్రజెంట్ అయితే మాకు అయితే ఇప్పుడు మూవీ ఇంటర్వెల్ అయింది అని చెప్పేసి మేము అలా బయటకు వచ్చాం. ఒక లుక్ వేసాం ఏముంటది ఇంకా అని చెప్పేసి. ఇది ఒక లైక్ కారిడార్ లాంటిది. ఇటు పక్క అయితే మనకి స్క్రీన్ 4, స్క్రీన్ 2, స్క్రీన్ 5 ఇంకా 1 by 1 అలా ఉంటాయి లైన్ గాన. నాకు ట్రిపుల్ సినిమాస్ అంతా చూస్తున్నప్పుడు అయితే ఎంత మనీ పెట్టాలో దానికంటే ఎక్కువ పెట్టి ఇంకా చాలా బాగా చేశారనిపించింది. ఇది అసలు వాష్రూమ్స్ లా లేవు, ఏదో బెడ్రూమ్ లాగా చాలా నీట్ గా డిజైన్ చేసుకున్నారు. టోటల్ గా వీళ్ళు వర్క్ అంతా చూసిన దగ్గర నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు తగ్గేదే లేదు అన్నట్టే చేశారు ఎవ్రీవేర్. ఫైనల్లీ అయితే మా మూవీ అయితే అయిపోయింది. మూవీ కోసం చెప్పుకుంటే చాలా అంటే చాలా బాగుంది సినిమా అయితే. ట్రిపుల్ లో ఫస్ట్ టైం సినిమా చూసాం. అది కూడా మంచి బ్లాక్ బస్టర్ మూవీ చూసాం. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్తాను నేనైతే. మా షో అయిపోయేటప్పటికి 4:30 ఎంత అవుతుంది. క్రౌడ్ ఇంకా డబుల్ అయ్యారు. ఎందుకంటే ఈవినింగ్ కదా, సండే ఇంకా చాలా మంది వచ్చారు. ఫుడ్ కోర్ట్ మంచి ఫుల్ బిజీగా ఉంది. ఎక్కడ చూసినా అసలు ఖాళీ లేదు, ఏ టేబుల్ చూసినా కూడా. గైస్ ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ కాకుండా మీకు వీడియో రూపంలో అన్ని చూపిస్తాను చూడండి ఒకసారి.
ఇది గాయస్ ఈ రోజు మన వ్లాగ్ అయితే. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి, కొత్తగా ఎవరైనా వస్తే ఇంకా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.